దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నా పేరు కొత్తపల్లి వాసు. మరి మా కుటుంబం, భార్య, మరి 2 బాబులు, 1 పాప, మా తల్లిగారు. నేను దేవుని యొక్క సేవ చేస్తున్నాను. నేను సేవలోకి రాకముందు గత జీవితం ఎలా మేము ప్రభులోకి రక్షణ ఇచ్చాం, ఎలాగ దేవుడు కాపాడాడు, ఎలాగా మరి మమ్మల్ని రక్షించాడు అనేది కొన్ని మాటలు సాక్ష్యం మీ ముందు పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి కృపను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నాన్నగారు, అమ్మగారు, మా ఇంట్లో తల్లిదండ్రులు, అలాగే మేము 4 సంతానం, 2 అన్నయ్యలు, 1 అక్క, నేను. అయితే 1 అక్క అన్నయ్య మరి వారు బాల్యంలోనే అనారోగ్యం వల్ల చనిపోయారు. అంటే ఖచ్చితంగా ఈ వ్యాధి అనేది కూడా అప్పుడున్న పరిస్థితుల్లో తెలియదు, అంత ఆర్థిక పరిస్థితులు లేవు. అయితే వారిద్దరు చనిపోయారు కొన్ని సంవత్సరాల తర్వాత. అంటే సుమారుగా ఒక 12 సంవత్సరాల తర్వాత నా ముందు పుట్టినయ్య నాకు గుర్తున్నాడు వాస్తవంగా. తను కూడా హెల్త్ బాగాలేక తను కూడా చనిపోవడం జరిగింది. అప్పటికి మా తల్లిగారు మరి పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇవన్నీ చేస్తూ మరి ఉండేది. అలా ఆయన కూడా చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డారు. కుటుంబం అంతా ఎంతో వేదనతో, బాధతో ఉండేది. అప్పుడు ఒకనొక దినంలో నాకు కూడా మరి శరీరం బలహీనంగా, మరి ఏదో ఒక జ్వరము వ్యాధి వచ్చినప్పుడు మరి చాలా నా తల్లి కూడా ఈ బాబు కూడా చనిపోతాడు అనుకోవడం, అందరూ కూడా మీ కుటుంబంలో ఏదో ఒక శాపం ఏలుబడుతుంది, ఈ బాబు కూడా వీళ్ళ ఇంట్లో చనిపోతాడని అందరు అనుకోవడం, మా తల్లి మొక్కని యొక్క పూజలు లేవు, చేయని నోములు లేవు, వ్రతాలు లేవు, అన్నీ కూడా చేస్తూ ఎంతో బాధపడుతుండేది. అందరూ కూడా అనుకునే వాళ్ళు వీళ్ళ ఇంట్లో ఏదో శాపం ఏలుబడుతుంది, ఈ బాబు కూడా చనిపోతాడు వీళ్ళ ఇంట్లో అనుకోవడం. అలా జరుగుతూ చాలా వేడుస్తుంది, బాబు కూడా చనిపోతాడన్న తల్లి. అలా అనుకున్నప్పుడు మొత్తానికి అప్పుడు ఇంత సేవ, ఇంత పరిచర్య, ఈ సంఘాలు, సహవాసాలు లేవు. కానీ నాటి నుంచి నేటి వరకు కూడా ఏంటంటే ఇక క్రైస్తత్వం అంటే ఇక చాలా దూరంగా ఉండేది. ఎక్కడో ఒక చర్చిలు ఉండేది, అది మాకు తెలియదు వాస్తవంగా. అయితే మొత్తానికి ఒక తల్లిగారు వచ్చి మరి మా అమ్మకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు అలాగైనా నా బాగుపడతాడు అనుకుని మా నాన్నగారు నాకు ఆ బాల్యంలో సైకిల్ మీద ఎక్కించుకొని అక్కడ తీసుకెళ్ళాడు. ఆ చర్చి దగ్గర ప్రేర్ చేసినప్పుడు నేను క్యూర్ అయ్యాను. వచ్చేటప్పుడు నాన్నవారితో అలా వచ్చాను. అప్పుడు అమ్మ ప్రభు నందు విశ్వాసం వచ్చింది. ఎందుకంటే ఆమె అనేకమైన ఈ లోకంలో పూజలు, పునస్కారాలు చేసినప్పటికీ కూడా, ఈ లోకంలో దేవులను అనేకం ఉన్నప్పటికీ కూడా ఎవరు కాపాడలేకపోయారు. కానీ దేవుని యొక్క కృప మరి జగత్ పునాది వేయబడం మునిపే ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఏర్పరచుకున్నట్టుగా మరి ఆయన కృప ద్వారా నేను బాల్యంలో రక్షించబడ్డాను, మరి క్యూర్ అయ్యాను. అలాగ అమ్మ ప్రభువుని ఇష్టపడ్డది. అలాగ ఆ ప్రాంతం నుండి, మేము ఉండే ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పని నిమిత్తం వచ్చాం. మేము అంటే కులం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ నాటి నుంచి నేటి వరకు క్రైస్తత్వంలో ఉన్నది ఏంటంటే ఫలానా వాళ్ళకే దేవుడే, ఫలానా వాళ్ళకి దేవుడు అని నాటి నుంచి నేటి వరకు కూడా ముద్ర వేశారు. మేము విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి మరి ప్రభుని నమ్ముకున్నాము, ప్రభుని తెలుసుకున్నాము, ఆయనే సత్యం అని మేము ఎరిగాము. అయితే మొత్తానికి అలాగా మేము వచ్చిన తర్వాత నా తల్లి మరొక ఇండిపెండెంట్ ఒక పెంతెకొస్తు సంఘానికి వెళ్తూ మంచి ప్రార్థిస్తూ ఉండేది, బాగా ప్రార్థనా పరురాలు అమ్మగారు. ఆ తర్వాత నాన్నగారు మారిపోవడం, వాళ్ళు కూడా సువార్త చేయడం, ఆమె మందిరానికి కూడా కొన్ని పనులు చేయడం, వాళ్ళు అలాగ ఉండేవాళ్ళు. అమ్మ ప్రార్థన చేసినప్పుడు కూడా అనేకులు స్వస్థపరచబడడం, మందిరానికి నడిపించడం జరిగేది. ఆమె ఎంతైతే ప్రార్థన చేస్తుందో అంతగా నేను ఈ లోకంలో భయంకరంగా ఈ లోకంలో తిరుగుతూ ఉండేవాళ్ళు. బాల్యం నుంచి ఒంటరిగా పెరగడం వల్ల, వాళ్ళు ఎక్కువగా నన్ను ప్రేమించడం వల్ల, 1, 2 ఎవరు లేక అలాగా లోక స్నేహంలో, లోకంలో ఎక్కువగా స్నేహితులతో అటు ఇటు బాగా తిరిగేవాడిని. అయితే అలా తిరుగుతున్నప్పుడు మరొకసారి భయంకరమైన కడుపు నొప్పి వచ్చి నేను మంచంలో పడి విలువిల్లాడుతున్నా. అప్పుడు మా అమ్మగారు ఇలాగే బయటికి వెళ్ళొచ్చి ఏదో సువార్తకు ప్రేయర్కి వెళ్ళొచ్చి ఆ అమ్మగారు చూసేటప్పటికీ నేను మంచంలో విలువిల్లాడుతున్నా. ఆ ప్రేరాయిలు పూసి నాకు ప్రార్థన చేసినప్పుడు మరొకసారి దేవుడు తన మరణ పడకల నుంచి నన్ను కాచి కాపాడాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగా నా యవ్వన జీవితంలోనే నేను నడుస్తున్నప్పుడు మొత్తానికి నా తల్లి చాలా ప్రార్థిస్తుండేది, తండ్రి ప్రార్థిస్తుండేవాడు. అలాగా తర్వాత నాకు వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత మరి నేను ఇంకా బాప్స్ని తీసుకోలేదు, మందిరానికి వెళ్ళేవాడిని కాదు సరిగ్గా. కానీ ఏదో పని చేసుకుంటున్నాం, బ్రతుకుతున్నాం, 2 బాబులు, 1 పాప నాకు. అలాగా జరుగుతున్న క్రమంలో ఏదో నా హృదయంలో కోల్పోయినట్టుగా, మనశ్శాంతి లేకుండా, సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా అనిపించేది. తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉన్నాయి, కుటుంబం, పిల్లలు అందరూ ఉన్నారు, కానీ
ఏదో కొరతగా అనిపించేది. తర్వాత నా భార్య కూడా మందిరానికి వెళ్ళి ఆమె కూడా రక్షింపబడ్డది. అలాగా ఒకసారి నాకే అలా అనిపించినప్పుడు ఈ లోకంలో దేని వల్ల కూడా శాంతి సమాధానం అనేది దొరకలేదు. కానీ ప్రభు సన్నిధిలో బాప్సం అలాగా నేను రక్షణ పొందుకొని ఆయన నిజమైన దేవుడని, మరి బాల్యం నుంచి అప్పటి వరకు నన్ను ఎన్నోసార్లు కాపాడాడు. అలా జరిగింది. రక్షణ పొందుకున్న తర్వాత నేను కూడా ప్రార్థన చేయడం, మందిరానికి వెళ్ళడం ఇలాగ జరిగింది. వాక్యం ద్వారా నా జీవితాన్ని నేను సరి చేసుకొని ఒక మనిషిగా మానవత్వంగా ఇలాగ జీవించాలో, ఇలాగా మరి అందులో అనేకమైన మాటలు ఉంటాయి. నీ తల్లిదండ్రులు సన్మానింపము, నీ తోటి వారిని గౌరవించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే వాక్యం ఉంది. నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోవద్దని ఉంది. అలాగే ఈ వాక్యాలన్నింటిని బట్టి నేను అంటే ఒక సజావుగా నేను సర్వోన్నతమైన దేవుని ప్రేమను బట్టి అందరిని ప్రేమిస్తూ నన్ను తగ్గించుకుంటూ దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుడిచ్చిన వాక్యమును పట్టుకుని అంటే ఒక మనిషిలాగా జీవించాలి అనేదే అందులో పరిశుద్ధమైన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం ద్వారా నా జీవితాన్ని సరి చేసుకుని ప్రభు సన్నిధిలో అలాగా నడుస్తున్నప్పుడు అలాగే ఎక్కువ ప్రార్థించమని నా పని నేను చేసుకుంటూ సాయంత్రం రాగానే ప్రార్థన చేసుకోవడం, అందరితో కలిసిమెలిసి ఉండడం, బంధువులైన స్నేహితులైన ఎక్కడెవరికి ఏదైనా కూడా మంచైనా చెడైనా అప్పుడు నేను దేవుని నమ్ముకున్న తర్వాత తెలుసుకున్న తర్వాతనే అరే మనిషిని పలకరియాలి, మనం ప్రేమించాలి, గౌరవించాలని చెప్పేసి మనం ఆలోచిస్తూ అలాగా నడుస్తూ ఉండేవాడిని. ఆమేన్, హల్లెలూయా. మొత్తానికి అలా జరిగింది. ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఒకానొక సమయంలో దేవుని వాక్యం నాకు దర్శించాడు. మరి ఆ వాక్యం నాకు అర్థం కాలేదు. నేను తెలిసిన పెద్ద మంది సేవకుల్ని అడిగినప్పుడు వారు చెప్పారు, అయ్యా నువ్వు సేవ చేయాలి అన్నప్పుడు నేను అనుకునేవాడిని. అంతకుముందు కూడా మా ఇంటికి ఎప్పుడు ఎవరొక సేవకులు వచ్చేవాళ్ళు. చాలా మంది వస్తున్నప్పుడు మా తల్లిదండ్రులు వాళ్ళకి భోజనాలు పెట్టడం, బట్టలు పెట్టడం, ఎవరైనా కొత్తగా సేవ చేస్తారంటే వాళ్ళకి సహాయం చేయడం, ఏదో వాళ్ళకి కలిగింది చేసేవాళ్ళు. అప్పుడు కూడా నన్ను చూసి ఒకసారి ఒక సేవకుడు అన్నాడు, అయ్యా నువ్వు సేవ చేయాలని చెప్పి అన్నప్పుడు నేను చాలా విసుకునేవాడిని. వీళ్ళకేం పని లేదా, ఇల్లు తిరిగి ఇట్లా వాళ్ళు ఏదో పెట్టింది వెళ్ళిపోవచ్చుగా మా తల్లిదండ్రులు, ఎందుకు నన్ను ఇలా అంటున్నారని చెప్పి సనుక్కునేవాడిని, గొనుక్కునేవాడిని, అసహించుకునేవాడిని. అలాగే ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే ప్రభుని నమ్ముకున్నాను, ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాను, ఎప్పుడైతే నడుస్తున్నానో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు నేను అలాగ మంది సేవకులు పెద్దవాళ్ళు అడిగినప్పుడు నువ్వు సేవ చేయాలి నేను అనుకున్నా, నేనంత చదువులేదు ప్రభు, నాకు అంత జ్ఞానం లేదు, నేను ఏం చేయగలుగుతాను అంటూ కొంత సమయాన్ని అలా నేను వృధా చేసినప్పుడు వేరే ఒక ఆత్మీయ సేవకుడు కలిసి అయ్యా పని చేస్తూ నువ్వు ప్రార్థన చేయ, దేవుని చిత్తం అయితే దేవునితో మాట్లాడి నడిపిస్తాడు అన్నప్పుడు అలాగా నేను పని చేస్తూ మళ్ళీ నాకు యథావిధిగా పనికి వెళ్ళిపోయి నేను అనుకున్నా సేవ అంటే మైకులు పట్టుకొని మాట్లాడడం చెప్పడం కాదులే, ఎన్నో పనులు ఉంటాయి అక్కడ తుడవడం, ఉండడం, కడగడం, అలాగా మనకు కలిగింది ఏదో చేద్దామని చెప్తూ నేను చేసే పనిలో కూడా నాకు కలిగిన దాంట్లో ఏదో చిన్న చిన్న సహాయాలు మందిరాలకు చేస్తూ అలాగే ఇదే పరిచయం అనుకునేవాడిని. అలా కొంతమంది సేవకులు పరిచయం కావడం, ఆ తర్వాత కూడా ఒకరు వాళ్ళని పిలిపియడం, మా దగ్గర ఎక్కడైనా మీటింగ్లు అయినా కూడా మా ఇంటి దగ్గర ఉంచుకొని వాళ్ళని తీసుకెళ్ళడం, తీసుకురావడం, మనకు కలిగింది వాళ్ళ కానుకేమైనా పెట్టి అలా పంపిస్తూ ఏదో నా వంతుగా నేను దేవుని పనిచేస్తున్నా అనుకుంటూ సంతోషపడుతూ నా కుటుంబము నేను రక్షణ పొందుకొని సంతోషంగా ఉన్నాం. అయితే అలాగ జరుగుతున్న సమయంలో మొట్టమొదటిగా కరోనా వచ్చింది. ఒక కుటుంబంలో ఎవరికి రాలేదు, అందరం బాగున్నాం దేవుడి కృపను బట్టి. అయితే బాగానే ఉన్నాం. సెకండ్ వేలో మళ్ళీ కరోనా వచ్చింది. అప్పుడు చాలా మంది మనకు తెలిసిన వారు మరణించారు. అయితే ఆ యొక్క సమయంలో నా భార్యకు నాకు మా ఇద్దరికి కూడా జ్వరం వచ్చింది. అప్పుడు మా ఇద్దరు బాబులు, ఒక పాప, మా అమ్మ మా దగ్గరే ఉన్నారు. మొత్తానికి అలాగే ఇద్దరం మామూలుగా మెడిసిన్స్ వాడేవి తగ్గలేదు. టెస్ట్ వెళ్తే నాకేమో కరోనా వచ్చింది, తనకు రాలేదు. వాస్తవంగా అప్పుడున్న కాలంలో అంటే అప్పుడు ఆ సెకండ్ వేవ్ ఉన్న పరిస్థితులు ఏంటంటే ఒకరికి ఆల్రెడీ వస్తే ఆ ఇంటందరికి కూడా స్ప్రెడ్ అయిపోయేది. అలాగున్న సమయంలో మరి ఆమెకు జ్వరం వచ్చి ఆమె కూడా నా భార్య గారికి వచ్చినప్పటికి కూడా మరి కరోనా రాకుండా దేవుడు కాపాడాడు. మరి మొత్తానికి నాకు వచ్చింది, నేను తిరిగి ఇంటికి వచ్చాము. చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయా. ఎట్లంటే సుమారుగా నేను ఒక వారంలో 11 కిలోలు తగ్గిపోవడం. అంటే చాలా మంది అనుకున్నారు డౌటే, వాసు బ్రతకడం అనుకోవడం. అలాగా మా తల్లిగారిని, మా పిల్లలందరినీ కూడా వేరే ఇంటికి పంపించి నేనున్న ఇక్కడ ఇంట్లోనే నా భార్య నాకు పరిచయం చేస్తుండేది. అందరూ డౌటే అనుకున్నారు, చనిపోతాడు వాసు కష్టంగాని. అప్పుడు చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు, అనేక మంది సేవకులు, విశ్వాసులు కూడా అన్ని చాలా మంది తెలిసిన ఫ్రెండ్స్ కూడా చనిపోయారు. మొత్తానికి అలా జరుగుతున్న సమయంలో మరి 6 రోజులు అయిపోయింది. నేను అనుకున్న ఒక రోజైనా హాస్పిటల్ ఉంటే బాగుండు అనుకున్నప్పుడు సుమారు 25,000 రూపాయలు అక్కడ అడిగారు వారు. అంత స్తోమత లేక సరే అనుకున్న ఆ పరిస్థితుల్లో రోజు 24 గంటల్లో ఒక 2 గంటలు కూడా నేను నిద్రపోయేవాడిని కాదు. అలాంటి
ఒక భయంకరమైన పరిస్థితి ఉండేది. శరీరంలో బలహీనత, కూర్చోలేక ఒంగోలేక అన్ని గుండెలు పట్టుకుపోయినట్టుగా భయంకరమైన పరిస్థితిగా ఉండేది. అయినప్పటికీ కూడా ప్రార్థన చేసుకోవాలనే మనస్సు లేదు, ఆ తవలపు లేదు. ఏదో ఒక మత్తు ట్రాన్స్లో ఉన్నట్టుగా అనిపించేది. అలా అటు కాసేపు ఇటు కాసేపు అలా రోజు 24 గంటల్లో 2 గంటలు మాత్రమే పండుకుంటూ అలా ఉండేవాడిని. మొత్తానికి ఒక 1 వీక్ అయిపోయిన తర్వాత నేను బయట పడుకున్న, నా భార్య ఆ రూమ్లో పడుకుంది. పండుకున్నప్పుడు వారం రోజులు అయిపోయింది సుమారుగా. ఒక డెవిల్ స్పిరిట్, నల్లటి ఆకారం వచ్చి నా గుండెల మీద కూర్చొని నా గొంతంతా అది విసుకుతుంది. అది ఒత్తుతున్నప్పుడు నేను నా భార్యను పిలుద్దామని నా గొంతు రావట్లేదు. కనీసం ఈ చేతితోనన్నా ఇలా సైగ చేసి పిలుద్దామంటే ఈ చేయి కూడా కదిలించలేని పరిస్థితి అవుతుంది. అప్పటికి మా నాన్నగారు చనిపోయి ఒక కారణం ముందే 2-3 years అవుతుంది. నేను ఒక్కడినే, నాకు పిల్లలు, భార్య, అమ్మగారు. అని అప్పుడు బాధపడుతున్నా, ఏంటి ప్రభువా, నాన్నగారు లేరు ఇంట్లో, పిల్లలు, చిన్న పిల్లలు, భార్య, అమ్మ ఉంది, ఏంటి ప్రభువా అనుకుంటే అప్పుడు నేను ప్రభుని తలుచుకుంటున్నా. నాకు శ్వాస ఆడట్లేదు, మాట్లాడలేకపోతున్నా. అప్పుడు ప్రభుని తలుచుకుంటే కాసేపటికి ఒక వెలుగు వచ్చి ఇక్కడ తగిలి నా దగ్గర ఉన్న చీకటి ప్రభావం నా నుంచి వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మొత్తానికి అలాగున మరి బాల్యం నుంచి 3 సార్లు నేను మరణావస్థలోనికి వెళ్ళిపోయేవాడిని. అలాగా దేవుడు తన ఉచితమైన కృప ద్వారా నన్ను కాపాడి మరి ఆ రాత్రి కాలం నేను ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఏమనంటే, ప్రభువా నన్ను క్షమించమని అడుగుతున్నాను. నా కళ్ళమ్మ నీళ్ళు వస్తుంది. వాస్తవంగా అది నా సృహలో ఉండి నేను ప్రార్థన చేయలేదు, కానీ ఆ తెల్లవారి అంటే ఆ రాత్రి అంతా కూడా దేవుడు ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడో, ఏ వాక్యం ద్వారా నన్ను బలపరిచాడో, ఏ వాక్యం ద్వారా నన్ను దేవుడు అనేకుల దగ్గర మాట్లాడిపించాడో, నేను అవన్నీ ఏదో మనం విన్న వాటిని బట్టి అనుకున్నా, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు అలాగా చూపించాడు, నన్ను బలపరిచాడు. తర్వాత మరి ఆ మరుసటి దినం నేను వాక్యం చదివినప్పుడు కొన్ని మాటలు ఏదైతే నేను ప్రార్థన చేసుకున్నానో ఆ మాటలు నాకు అక్కడ కనబడుతున్నాయి. మత్తయి సువార్త 9:2 పక్షవాయువుల గురించి ఉంటుంది. అక్కడ మొదటేమో వారి విశ్వాసమును చూచని ఉంటుంది. ఆ కింది మాటలు చూసుకుంటే నీ పాపములు క్షమించబడి అని ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మానవులు అంటే మనుషుల పాపాలు క్షమించబడి ఉంటే అప్పుడే మనిషికి స్వస్థత కలిగినట్టుగా ఉంటుంది. ఆ నూతన నిబంధనలు అనేక సార్లు దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు కూడా దేవుడు ఆ మాట పలికాడు, ఆ మాట నాకు చూపించాడు. అలాగే నా సృహలో నేను ప్రార్థన చేసుకోలేదు. ఒకటి, నేను క్షమాపణ అడుగుతున్నా మొదటి ప్రార్థనలో. రెండోది, నేను ఎలా ప్రార్థన చేస్తున్నా నాకు తెలియదు. ఈ మాట నాకు దేవుడు మాట్లాడాడు, చూపించాడు. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 8:26 కూడా ఆత్మ మన బలహీనతలందు సహానుభవం గలవాడై తానే మన పక్షంగా తండ్రి అయిన దేవుడికి విజ్ఞాపన చేయను. అంటే ఒకవేళ నేను నాకు స్పృహలో లేను, నాకంత మెలకుగా లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే నా పక్షంలో తండ్రి అయిన దేవునికి నేను ఎలాగ ప్రార్థన చేయాలో, ఎలాగైనా వేడుకోవాలో, ఎలాగ నాకు క్షమాపణ పొందుకోవాలో మరి ప్రార్థన చేసినట్టుగా నాకు 2 వాక్యాల ద్వారా కూడా దేవుడు చూపించి, అప్పుడు బైబిల్ చదువుతుంటే నూతనంగా చదివినట్టుగా ప్రతి మాట ద్వారా కూడా దేవుడు నన్ను మాట్లాడుతూ బలపరుస్తూ స్థిరపరుస్తూ నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగున మరి నేను అప్పుడు అనుకున్నా, ప్రభువా నేను ఏమనుకున్నా అంటే, తెలుసో తెలియకో మాట ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, ఏదో ఒక ద్వారా తండ్రి నేను అవధేయుని కావచ్చు, లేదంటే నీ మహోన్నతమైన సేవకు నేను చేయలేను, నీ మాటకు లోబడక నేను అవిధేయునయ్యానేమో, నన్ను క్షమించు ప్రభు అని మనస్ఫూర్తిగా అడిగి నేను అనుకున్నా, బ్రతికిన 4 రోజులైనా సర్వోన్నతమైన దేవుని సేవ నిస్వార్థంగా చేయాలని ఒక తీర్మానం తీసుకున్నా. ఎందుకంటే పిల్లరా, ఒకళ్ళు చనిపోయామనుకో 1-2 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏం లేదు. కానీ నిజంగా పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్న వాక్యము నా జీవితంలో దేవుడు ఇలాగన మరి నన్ను బలపరిచాడు, స్థిరపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అప్పుడు నేను తీర్మానం చేసుకున్నా, బ్రతికిన 4 రోజులైనా దేవుని పని చేద్దాం, ప్రార్థిద్దాం, అనేకుల్ని నడిపిద్దాం అని చెప్పేసి తీర్మానం తీసుకున్నా. అయితే అలాగా మరి మేము మామూలుగా మేము వెళ్ళే మందిరానికి వెళ్తుండే వాళ్ళం. వెళ్తున్నప్పుడు కొన్ని రోజులనే భయంకరమైన జ్వరం వచ్చి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు కూడా అంత జ్వరం రాలే. ఆ రోజు నైట్ మామూలుగా మంచాలు పడుకొని ఇలా టైం చూస్తుంటే 10, 11, 12, 1, 2 ఇలాగున అది గడిచిపోతుంది. నాకు అనిపిస్తుంది భయంకరమైన వేడి, ఒళ్ళంతా విపరీతమైన వేడి, తట్టుకోలేకపోతున్నా. అప్పుడు తెల్లవారుజాము లేచి, ప్రభువా నేను నీకేమైనా పని చేయగలిగి ఉంచుకోలేదంటే నన్ను తీసే ప్రభా, ఈ బాధపడలేదని 2 మాటలు ప్రార్థన చేసుకున్న అలాగ పండుకొని ఉన్నా. తెల్లారిగా మా అయ్యగారు వచ్చారు, హాస్పిటల్కి వెళ్దామని అడిగినప్పుడు వాళ్ళు చిన్న ప్రార్థన చేస్తారు. మరి అందరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాం. వాళ్ళు ఏదో కొంతకాలం టెస్ట్లు చేశారు.
దేవుని మహాకృపను బట్టి టెస్టులు కూడా ఎంత కూడా ఏం లేదు, ఎందుకు వచ్చావే హాస్పిటల్కి అన్నారు. ఆమె హల్లెలూయా. అలాగే దేవుడు మరొకసారి నన్ను ముట్టి స్వస్థపరిచాడు. తర్వాత మేము వెళ్ళే మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ సేవ పరిచర్య ఎప్పుడు అనుకున్నాను, అసలు నన్ను పలకరించే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, ఫోన్ చేసే వాళ్ళు లేరు. అలాగా జరిగిపోతుంది. నేను ఎంతో రాత్రికాలం కూర్చొని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ అలాగే కూర్చునేవాడిని. ఎందుకంటే దేవుని కృపను బట్టి సేవలో పరిచయంలో సంపూర్తి సేవలో రాకపోయినా అనేక పరిచయంలో అనేక మనుషులను అనేక మంది సేవకులు చూస్తూ ఉండేవాళ్ళం. మొత్తానికి అలాగా అనేక మంది ఇబ్బందులు వచ్చాయి. ఎప్పుడైతే నేను సేవ అనుకున్నానో మా సేవకులతో కూడా చిన్న డిస్కషన్ అయింది. అయినప్పుడు నేను వచ్చేసాను. వచ్చినప్పుడు ఒక అక్క నాకు ఫోన్ చేసింది, నువ్వు అక్కడే ఉంటే అలాగే ఉంటావు, దేవుడు నిన్ను అక్కడి నుంచి ప్రత్యేకపరచాడు, ఏం బాధపడకు, దేవుడు గొప్ప సేవ నీకుందని చెప్పేసి అన్నది. వేరే ఒక అమ్మగారి దగ్గర కూడా నేను వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను. వెళ్తే ఆమె కూడా అంది, యోనలాగా నిన్ను సేవ పిలుస్తున్నాడు దేవుడు, గొప్పగా నిన్ను వాడుకుంటాడు, నాకు వాళ్ళు భయపడకున్నారు. అలాగా అంటే కొన్ని రోజులు ముందు కూడా, అంటే కరోనాకు ముందు కూడా నేను ఒక సేవకుతో ఒక కూడికి వెళ్ళాను. అక్కడ గుడివాడ పిల్ల వెంకటరత్నం గారు అని పెద్దయ్య గారు, మంచి ఆత్మీయుడు, చాలా చక్కటి వాక్య పరిచయం చేస్తారు. ఆయన ఒక దగ్గర వెళ్ళినప్పుడు మరి వాళ్ళు అక్కడ యెహోషువ గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నిబ్బరం కలిగి ఉండము, ధైర్యం విడకము, చెడియకము, నేను నీకు తోడై ఉన్నాను అని ఉంటుంది. అంటే వాస్తవంగా అక్కడ ఉన్న వాక్యాన్ని బట్టి అది సేవకుల కూడిక. నేను ఒక్కనే అక్కడికి ఉన్నా, చాలా మంది అందరు పెద్దవాళ్ళు, నేనే చిన్నవాడిని. అయితే చుట్టూరు నేను చూసా, సరే సేవకులు పిల్లల్ని బలపరచడానికో ఒకవేళ వాళ్ళకి చెప్తున్నారు కావచ్చు, అందరిని చూసి అందరు పెద్దవాళ్ళు ఇవ్వలేరు. ఆ వాక్యం నాకే తేటగా సూటిగా నా హృదయంలో కూర్చుకుంది. నాకే చెప్పినట్టుగా అనిపించినప్పుడు నేను అప్పుడు కొంత ధైర్యం ఉండి ఆ మాట నా హృదయంలో ఉంచుకున్నా. తర్వాత ఈ అమ్మగారి దగ్గరికి వచ్చినప్పుడు యోనలాగా నేను పిలుస్తున్నాడు, గొప్పగా దేవుడు వాడుకుంటాడని ఆ అమ్మ ఒక ప్రవచనం ద్వారా మరి ప్రార్థించి చెప్పింది. కానీ మొత్తానికి మా సేవకుతో వెళ్ళి నేను సమాధాన పడి వాళ్ళ పాదాలు పట్టుకున్నా. ఎవరిదైనా ఏ మాట ఎవరిదైనా కూడా ఆయన ఆత్మీయ తండ్రి సేవకులు కాబట్టి వారిని బాధ పెట్టద్దని వారి పాదాలు పట్టుకొని క్షమించుకున్నాను. ఆయన కూడా నన్ను కౌగిలించుకొని మరి ప్రార్థన చేసి మంచి పరిచర్య నన్ను మనస్ఫూర్తిగా వాళ్ళు ప్రార్థించి ఆశీర్వదించి పంపించారు. ఇక నేను ఎప్పుడైతే సేవ అనుకున్నానో అప్పటి నుంచి ఒంటరిగా మిగిలిపోయాను. నాకు 24 గంటల ఫోన్లో కనీసం ఒక్క ఫోన్ కూడా వచ్చేది కాదు. అలాగా రాత్రి పగలు ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఉన్న తర్వాత నాకు వేరొక గ్రూప్ వాళ్ళు పరిచయం కావడం, దేవుని కృపను బట్టి ఆ అనేక ప్రాంతాలు అనేక గొప్ప గొప్ప సేవకులు, వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ ఒక సేవకులు అయితే ఒక 5 భాషలు మాట్లాడుతారు, ఒక బైబిల్ కాలేజ్ ఉంది, చాలా దేశాలు తిరిగారు వాళ్ళు. అలాంటి సేవకులతో ఇంకొక సేవకుడు పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, అయ్య గారి పేరు సామ్యల్ అయ్య గారు. ఆయన ద్వారా కూడా నేను అనేకులు పరిచయం కావడం, ఒరిస్సా రాయగడ వెళ్ళడం, ఇటు ఆంధ్ర చాలా ప్రాంతాలు, మహారాష్ట్ర చాలా ప్రాంతాలు కూడా నేను అనుకున్నట్ల వాళ్ళ ఒక గ్రూప్ ద్వారా వెళ్ళినప్పుడు నేను అనుకున్న, ప్రభా నాకైతే ఏం తెలియదు ప్రభా, వారి బ్యాగులు మోస్తే వారి చెప్పులు తుడుస్తా, నేను నేర్చుకుంటా ప్రభా అని అనుకునేవాడిని. అనుకున్నప్పుడు అలాగెళ్తే నేను ప్రార్థన చేసేవాడిని, చాలా సిగ్గు మొహమాటం. 10 మందిలో నన్ను పిలుస్తారని ఎప్పుడు వెనకెనక ఉండేవాడిని. ఎక్కడైతే అనుకుంటారో అప్పుడు ఫస్ట్ మొట్టమొదటి నన్నే ప్రార్థన చేయమనే వాళ్ళు. అలాగలాగా మెల్లిగా సాక్ష్యం చెప్తూ దేవుని యొక్క సేవలోనికి నేను నడిపించబడ్డా. వాక్యం ఎప్పుడు కూడా పొల్లుైనా సున్నైనా తప్పిపోదు. మనం ఒంటరిగా ఉంటే 1000 మంది తోడుగా ఉంటాడని దేవుడు వాక్యం సెలవించినట్టు ముఖం తెలియకపోయినా, ఎవరు తెలియకపోయినా కూడా తెలియని ప్రాంతాల్లోనికి అనేక కొండలు లోయలు ఏజెన్సీలు వాళ్ళతో తిరిగి పరిచయం చేస్తూ సాక్ష్యం చెప్తున్నా. ఒకనొక సంఘం అయితే చాలా పెద్ద సేవకులు వాళ్ళు, అసలు వాళ్ళ దగ్గర బయట వాళ్ళంత అవకాశం ఉండదట. ఒక్కొక్క సెక్షన్లో 500 మంది కూర్చుంటారు. ఆ 3 సెక్షన్లో మొదటి సెక్షన్లో మొదటిగా మరి నాకే అక్కడ సాక్ష్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆమె హల్లెలూయా. అది కడప జిల్లాలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ హయాంలో వాళ్ళ ఒక చర్చి అక్కడైతే క్యాంపస్ దగ్గర ఉంది. ఆ క్యాంపస్లో దేవుడు నాకు వాక్యం వాళ్ళ సాక్ష్యం పంచుకోవడానికి అలాంటి గొప్ప గొప్ప సేవకులను కూడా దేవుడు నన్ను నడిపించాడు. సరే అలా తిరుగుతున్న క్రమంలో ఇక్కడ చేయాలి ప్రభు ఏంటనుకొని అలాగున్నప్పుడు తిరిగి నేను వచ్చి మళ్ళీ మా దగ్గరే ప్రారంభించుకున్నాం. మరి ప్రారంభించుకొని ఇక్కడనే కంటిన్యూ చేస్తున్నాను. మధ్యలో వేరే అన్న వాళ్ళతో ఒక 7 hours ప్రేయర్ అని దానికి కూడా వెళ్తుండేవాడిని అప్పుడప్పుడు. అయితే ఎప్పుడు వెళ్ళడానికి వీలు కాక మరి ఏం చేస్తామంటే ఇక పరిస్థితులు బాగాలేక, డబ్బులు ఆర్థిక పరిస్థితులు లేకున్నప్పుడు సరే ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ నాతో కొంతమంది కలిశారు. మేమందరం కలిసి కూడా ప్రతి నెల ఒక 2 రోజులు ఎక్కడికి వెళ్ళినా, విజయవాడ కానీ హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక 2 రోజులు 7 గంటల ప్రార్థన అనేది ప్రారంభించాం. ఈ కడవరి కాలంలో నా ఉద్దేశం ఏంటిదంటే, ఏ మనిషి అయినా కూడా మన ఊర్లో పుడతాం, ఒక కుటుంబంలో పుడతాం, ఒక కులంలో పుడతాం. క్రైస్తవులను పడుతున్న వ్యక్తి కూడా నీవైనా నేనైనా కూడా ఏదో ఒక సంఘం ద్వారా సహవాసం ద్వారా
నీవు నేను రక్షించబడతాం. అంతే తప్ప దాన్నే ఆ కులాన్నో లేదంటే ఆ సంఘంని బోర్డు పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. కానీ సంఘం ఏదైనా, సహవాసం ఏదైనా, సిద్ధాంతాలు అర్థాంతాలు మనకు అవసరం లేదు. కానీ నీవు నేను కూడా ప్రార్థించాలి. నీవు నేను కూడా ఆయన సారూప్యాలను మార్చబడాలి. అనేకుల్ని ఆయన ఎదుట నిందారహితంగా నీవు నేను కూడా నిలబెట్టాలి. అంతే తప్ప ఈ ఊరనో, ఈ వాడనో, ఈ కులమనో, ఈ సంఘమనో, ఇది అనే సిద్ధాంతాలు కాదు. కానీ అలాగా ఈ కడవరి కాలంలో నాకు దేవుడు ఇచ్చాడు. ఆ దానిలో కూడా దర్శనం ఏమి ఇచ్చాడంటే, యెహోషువ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో 2 మాటలు ఏమంటే, ఒకడు 1000 మందిని, ఇద్దరు కలిస్తే 10,000 మంది అని వాక్యం ఉంది. ఆ దర్శనము 7 గంటల ప్రార్థనలో నాకు ఇచ్చాడు. మరి మేము అది ప్రారంభించి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. దేవుని యొక్క మహాకృపను బట్టి అనేక సంఘాల్లో మరి గొప్ప సాక్ష్యాలు వారు చెప్తున్నారు. చేయబడిన ప్రతి ప్రార్థన కూడా ప్రభు సన్నిధిలో మరి అలాగుంది. అలాగా మహోన్నతమైన సేవలోకి వచ్చాక అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులైనా కూడా ఏది ఏమైనా ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన రక్షించాడు. ఆయనే నిజమైన దేవుడు. బాల్యం నుంచి మా పూజలు, పునస్కారం లోకంలో అనేక నా తల్లి చేసినప్పటికీ కూడా ఎవరు కూడా మమ్మల్ని కాపాడలేదు. కానీ ఉచితమైన కృప ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తోసివేసే దేవుడు కాదు. ఆయన అమూల్యమైన రక్తం చేత వాళ్ళందరూ కూడా సర్వ మానవాళి ప్రపంచానికి విడుదల అయింది. కాబట్టి రాగున మమ్మల్ని రక్షించి కాపాడాడు. లేదంటే మట్టికి కావాల్సిన వారిని దేవుడు ఉచితమైన కృప ద్వారా కాపాడి మరి ఈ కొన్ని మాటలు, ఈ సాక్ష్యం మరి మేము చెప్పడానికి మరి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును.